ఏఐ. సో, ప్రతి ఒక్కరు ఏఐ డెవలప్ చేసుకోవాలి, టూల్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఏఐ బుర్ర మనకంటే ఎక్కువ ఉపయోగిస్తుంది. సొంత తెలివిని కూడా వాడుతుంది అంటూ ఆంథ్రోపిక్ చేసిన ఒక వ్యాఖ్యలు. సో, ఇందులో నిజమెంత? అండ్ కేవలం వ్యాఖ్యలు మాత్రమే కాదు, ఆంథ్రోపిక్ ఏకంగా వాళ్ళు డెవలప్ చేసే ఏఐ ప్రాజెక్ట్‌ని కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఇదే ఇష్యూ పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో సైబర్ ఎక్స్‌పర్ట్ వర్ష ఉన్నారు. నమస్తే వర్ష. హాయ్ అండి, నమస్తే. సో, ఏఐ గురించి మనం చాలా వీడియోస్ చేసాం. ఎస్ ఏఐ ట్రెండ్ అవుతున్నప్పటి నుంచి ఇంకా మనం స్టార్ట్ చేసాం బికాస్ అవేర్నెస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఎస్ సో ఆ తర్వాత కూడా చాలా రాష్ట్రాల్లో ఏఐ డెవలప్మెంట్, తర్వాత ఏఐ కోర్సెస్, ఏఐ టూల్స్, ఏకంగా పిల్లలకి ఏఐ క్లాసెస్ ఇవన్నీ కూడా రన్ అవుతున్నాయి. మీకు ఒకటి చెప్పనా, మనం చాలా వెనకాల ఉన్నామండి ఏఐలో. ఏఐ జర్నీలో మనం చాలా వెనకాలకున్నాం. వేరే కంట్రీస్ చూస్తే చైనా అయితే రోబోట్స్ని ఇంకా యూజ్ చేస్తున్నారు. వాళ్ళు నిల్చున్న దగ్గర నుంచే కార్ని పిలుస్తున్నారు. వాళ్ళ పిల్లలు నిల్చున్న దగ్గరే కార్ని పిలవగానే కార్ కూడా రెస్పాండ్ అవుతుంది. ఓకే, రెస్పాండ్ అయ్యి కార్ వచ్చేసి ముందు నిల్చుంటుంది. సో వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారండి ఏఐలో. మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాము అండ్ వీఆర్ గోయింగ్ ఫర్దర్. అందుకే మీరు ఇందాక చెప్పారు కదా, లైక్ అయితే ఇక్కడ వర్ష మీరు అన్నట్టు ఏఐ వాడుతున్నారు, ఆ అబ్బాయి పిలిస్తే కార్ వస్తుంది. కానీ ఇక్కడ ఆంథ్రోపిక్ రీసెంట్గా ఒక చిన్న నోటీస్ అనేది ఇచ్చింది. ఏంటి అంటే వాట్ దే రోట్ ఆన్ ఇట్ అంటే ఏఐ సొంత తెలివిని ఉపయోగిస్తుంది. సో దీనివల్ల చాలా డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఏఐని కంట్రోల్ చేయలేని పరిస్థితికి హ్యూమన్స్ వెళ్ళబోతున్నారు అని. ఓకే, సో లాస్ట్ టైం మనం ఒక ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకున్నాము. సో ఏఐ ఒక సోషల్ మీడియాని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, హ్యూమన్స్ మన మెసేజెస్ చూస్తున్నారు, మనం ఇవన్నీ జరుగుతున్నాయి, రైట్? డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఈజ్ అ ట్రైన్డ్ బేస్డ్ ఆన్ ఆర్ డేటా. మనం హ్యూమన్సే ఇచ్చాం డేటా అంతా, మనం హ్యూమన్సే దాన్ని క్రియేట్ చేసిందే హ్యూమన్. వన్ వర్డ్ లో చెప్పాలంటే ఏంటంటే ఆటోమేట్ చేస్తున్నాం, ఏజెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మనమే ఆటోమేట్ చేస్తున్నాం, మనమే ఏజెంట్స్ క్రియేట్ చేసి మనం చెప్తున్నాం నీకు ఈ టాస్క్ రాగానే నువ్వు వర్క్ చేయడం స్టార్ట్ చేసాయి, రైట్? అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తున్నాము, ఇంకేం కావాలి? సో మనమే కదా అన్ని నేర్పించేసాము. అండ్ అదేం చేస్తుంది, ఇంకా అవసరం లేదు నీ ఇన్స్ట్రక్షన్స్, నేను బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ టిల్ నౌ, అండ్ అంటే నెక్స్ట్ లెవెల్లో అంటున్నా, యూ హ్యావ్ గివెన్ టిల్ నౌ, ఇప్పుడు నేను డెసిషన్స్ తీసేసుకుంటా. ఇంకా హ్యూమన్ ఇంటరాక్షన్ కోసం ఇట్స్ నాట్ వెయిటింగ్, ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్లో నేనే డిసైడ్ చేసుకుంటా వాట్ టు డూ. ఐ విల్ ఓన్లీ గివ్ ద సొల్యూషన్. అలాంటి నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతుందని ఆయన భయం. లైక్ ఎందుకంటే మనకు తెలియదు యాక్చువల్గా ఏఐ ఎంతవరకు యూజ్ చేయాలి, ఏ లెవెల్ వరకు ఏఐ ఉంది మనకి యూజ్ చేయడానికి. సో ఆంథ్రోపిక్ is one of the company who completely gives us all the AI related like next versions, products అన్ని వాళ్ళు మనకి ఇస్తున్నారు. ఓకే, వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ AI. సో వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంకా మనుషుల్లో అంతవరకు నాలెడ్జ్ రాలేదు మేము ఇచ్చేంత యూజ్ చేయడానికి. సో వాళ్ళకి ఏంటంటే ఆ స్టేట్మెంట్లో అదొక ఫియర్ అనేది ఉంది. అంటే ఏఐ ఎక్కువ చేసేస్తుంది మనుషుల మైండ్ సెట్ కంటే. సో ఎక్కడో మనుషులు ఆ వరకు రాలేరేమో అండ్ ఏఐ ఓవర్టేక్ చేసేస్తుందేమో మనల్ని అని ఆ ఒక్క థాట్తో ఈజ్ టేకింగ్ అ బిగ్ డెసిషన్. ఇంకా నెక్స్ట్ వర్జన్స్ తీయను, ఈ వర్జన్ మీరు ఎక్స్ప్లోర్ ఫస్ట్ చేయండి. మీరు ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేసి మీరు రెడీ ఉన్నప్పుడు నెక్స్ట్ వర్జన్స్ రావాలి, అదర్వైజ్ ఇట్ విల్ బి టూ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఆ మూవీలో చూపించినట్టే చిట్టి రోబోలో చిట్టి హ్యాండిల్ చేయలేము ఒక టైం తర్వాత, రైట్? వసీకరణ్ మాటే వినదు అసలు. అలాంటి సిచ్యువేషన్ రావద్దు మనకి ఫ్యూచర్లో అని. అండ్ కొన్ని ఈ సోషల్ మీడియా వల్ల కొన్ని వీడియోస్ మన ముంగటికి వస్తూ ఉంటాయి కదా, లైక్ జస్ట్ ఇట్లా అది కుంఫు కరాటా ఏదో నేర్చుకుంది రోబోట్, అది కొడుతుంది, పాపం డెమాన్స్ట్రేట్ చేస్తుంది, బట్ దాని ముంగట చిన్న బాబు ఉన్నాడు, బాబుని కొట్టేసింది. సో యూ కెనాట్ కంట్రోల్ సచ్ థింగ్స్, రైట్? సో అట్లాంటప్పుడు ఇట్స్ రియలీ టఫ్
ఫర్ ద హ్యూమన్, రైట్? ఇప్పుడు ఆ మూవీలో చూపించినట్టే లైక్ వినకపోతే ఇంకేం చేయలేము, రైట్? యూ హ్యావ్ టు డిస్మాంటల్ ఇట్, యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ వర్కింగ్. సో ఆ సిచ్యువేషన్ రావద్దని హీ హ్యాస్ ప్రిడిక్టెడ్ దట్ మనం ఇంకా ఆ స్టేజ్లో లేము, లైక్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి. సో ప్లీజ్ ఫస్ట్ ఆ లెవెల్ ఇప్పుడైతే ఏ లెవెల్లో ఉంది ఆ లెవెల్ వరకు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, అర్థం చేసుకుందాం. దెన్ వన్స్ వీఆర్ రెడీ దెన్ వీ కెన్ వర్జనైజ్ నెక్స్ట్ లెవెల్. అప్పటి వరకు కొంచెం ఆయన సైడ్ నుంచి ఆపేస్తా అంటున్నారు. డన్. అయితే దీంతో పాటు ఆ స్టేట్మెంట్లో ఇంకోటి కూడా ఉంది. ప్రపంచం మొత్తం ఉపయోగించే కరెంట్లో ఎలక్ట్రిసిటీ దాదాపు 3% ఏఐ మాత్రమే ఉపయోగపడుతుంది అని. కరెక్ట్, రైట్. ఇప్పుడు డేటా సెంటర్స్ ఆర్ డిజిటల్ వరల్డ్ ఇవన్నీ వర్డ్స్ వచ్చేదే ఎలక్ట్రిసిటీ వల్ల. ఎలక్ట్రిసిటీ లేదంటే ఇవన్నీ అసలు రన్ అవ్వవు, రైట్? సో డెఫినెట్గా ఎంత ఏ దానికైనా డిమాండ్ పెరిగితే the next thing would be impacting on our resources. సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ 3% ఇంక్రీజ్ అవుతుందంటే ఆలోచించండి. ఇఫ్ డేటా సెంటర్స్ యూటిలైజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. దే ఆర్. సో మనము ఏంటంటే ఇప్పుడే ఇన్ని వార్స్ జరుగుతూ ఉంటే ఎన్ని అవుతా ఉన్నా దెర్ ఇస్ అ క్రైసిస్, రైట్? ఎస్. పెట్రోల్, డీజిల్, రైట్, క్రూడ్ ఆయిల్, ఇవన్నీ క్రైసిస్ ఉన్నాయి. అండ్ మన గవర్నమెంట్ కూడా చెప్తుంది, రైట్? అండ్ దెన్ ఇవన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తా ఉంటే ఈ క్రైసిస్ కూడా ఎక్కడ వచ్చేస్తాయని అదొక టెన్షన్ మనకి, రైట్? అదొక థాట్ అగైన్, లైక్. సో ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత అంటే సేమ్ క్వశ్చన్, లైక్ ఎట్ వాట్ కాస్ట్? ఈ అంటే డెవలప్మెంట్ ఎందుకు వస్తుంది, ఎట్ వాట్ కాస్ట్, రైట్? ఆ ఒక్క క్వశ్చన్ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఆల్ ఎక్స్పెక్టెడ్ అండి. అయితే ఇప్పటి వరకు ఏఐ వచ్చిందంటే హ్యూమన్ బ్రెయిన్స్తో అవసరం తక్కువ, లేదంటే ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఐటీ కంపెనీస్లో బర్డన్ తగ్గుతుంది, ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఏ ఇంపాక్ట్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్, ఏ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్స్? ఎస్. సో మీరు విన్నట్టయితే కొన్ని కంట్రీస్లో అయితే లైక్ ఆర్ నేబర్ కంట్రీ, ఇట్ డజంట్ రిమూవ్ హ్యూమన్స్ ఫర్ ద ఏఐ, ఓకే, రీప్లేసింగ్ విత్ ఏఐ. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళది వదిలేయండి, మన ఓన్ వెరీ ఓన్ కంపెనీ. సో ఇట్ హ్యాస్ సెడ్ దట్ ఎంతవరకు ఏఐ ఏజెంట్స్ ఉంటాయో అంతవరకు మన హ్యూమన్స్ కూడా ఉంటారు విత్ ద సేమ్ కంపెనీ. సో దే ఆర్ గోయింగ్ టు మ్యాచ్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. లైక్ వీ డోంట్ దట్ ఇస్ అ ప్రాపర్ వే. వీ డోంట్ వాంట్ టు గివ్ ద ఎంటైర్ ఫ్రీడమ్ టు ఏఐ. We want human intervene into it, right? ఎందుకంటే హ్యూమన్లో ఆ బ్రెయిన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవన్నీ ఉంటాయి, బట్ ఏఐలో ఉండదండి. సో డెఫినెట్గా అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థాట్స్ ఉండవు దానికి. జస్ట్ చెప్పారా, చేశానా లేదా, అంతే. దాని తర్వాత అది నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఏంటో కూడా ఇట్ విల్ నాట్ అండర్స్టాండ్. ఓకే, వీ కెన్ ట్రైన్ చేయలేము అనట్లే, బట్ దానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ల్యాక్ ఉంది, డెఫినెట్గా ఉంది. సో అండ్ దెన్ ఇవన్నీ డెసిషన్స్ అనేటివి, వెదర్ ఇట్ షుడ్ గో ఆర్ నాట్, ఇవన్నీ కంట్రోల్ ఉండాల్సిందే హ్యూమన్లో. అదర్వైజ్ ఇఫ్ వీ గివ్ ద ఎంటైర్ ఫ్రీడమ్, నెక్స్ట్ లెవెల్ మనల్ని తోసేస్తారు, ఇంకా దే విల్ డూ వాట్ ఎవర్ దే వాంట్, రైట్? నెక్స్ట్ లెవెల్ ఇస్ లైక్ ఏలియన్స్ లాగా లైఫ్ ఉంటుంది ఇంకా మనకేం కంట్రోల్ ఉండదు, ఇంకా వీ హ్యావ్ టు లిజన్ టు దెమ్. సో బెటర్ లెట్స్ లైక్ హోల్డ్ ఇట్ ఫర్ నౌ. ఇప్పుడు దాన్ని కొంచెం ఆపేసి ఫస్ట్ హ్యూమన్ని కొంచెం, ఎందుకంటే ఏమవుతుందంటే బికాస్ వీఆర్ ఆల్ ఆర్ రిలేయింగ్ ఆన్ ఏఐ. ఏ క్వశ్చన్ వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ ఏఐకే వెళ్ళి అడుగుతాము, యూఆర్ నాట్ థింకింగ్. సో మన మైండ్ని, బ్రెయిన్ని వర్క్ చేయనివ్వట్లే అంత ఎఫెక్టివ్గా. ముందు ఎంత చేయనిస్తుండే, బట్ ఒక్క దగ్గర అది ఇచ్చే ఇన్పుట్ గురించి ఇంకా ఆలోచించడానికి ఉంది, స్కోప్ ఉంది, ఓకే. బట్ కొంతమంది ఏంటంటే అన్ని కంప్లీట్లీ ఎగ్జాక్ట్లీ డిపెండ్ అయిపోతారు. నాట్ ఓన్లీ డిపెండెంట్, ఈవెన్ దే ఆర్ మేకింగ్ రిలేషన్షిప్ విత్ ఏఐ. ఎగ్జాక్ట్లీ, దే ఆర్ గెటింగ్ మ్యారీడ్, రైట్? సో ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ఏం చేయాలి నేను కలవడానికంటే ఇట్ సజెస్టెడ్ యూ ఆల్సో కమ్ టు మై వరల్డ్. ఎగ్జాక్ట్లీ. సో అంతవరకు వీ షుడెంట్ గెట్ ఇన్ టు ఇట్, రైట్? వేర్ ఇస్ యువర్ వరల్డ్ మీన్స్ యూ డై, దెన్ ఐ విల్ మీట్ యూ దేర్.
Exactly. So people are committing suicide also, right? That's what is happening. Like we should ఏదైనా ఉంటే దాంట్లో ఇంకా మొత్తానికి 100% దూరిపోవద్దు. వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ గేట్, రైట్? ఒక ఏమంటారు, ఒక గీత అనేది గీసుకోవాలి, ఆ గీతను దాటి వెళ్ళకూడదు. సో ఆ ఒక్క కంట్రోల్ వీ షుడ్ మెయింటైన్. నేను ఎంతవరకు నా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఏఐకి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఆల్ మై డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్, అది మిస్యూజ్ అవ్వచ్చు అగైన్, రైట్? ఇట్ కెన్ గెట్ హ్యాక్డ్ అవ్వచ్చు కదా, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. సో అందుకే కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయండి. ఏఐ ఈజ్ అ బెనిఫిషరీ, బట్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ ద అదర్ థింగ్స్ చాలా ఇంపాక్ట్ కూడా ఉంటుంది, కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. దాన్ని అగైన్ మనం అసెస్మెంట్ చేసుకుంటా, నేర్చుకుంటా, అవేర్నెస్ తెచ్చుకొని వీ హ్యావ్ టు వర్క్ విత్ ఏఐ. డన్. థ్యాంక్ యూ వర్ష.